ఈ ఆడియోని తీసుకెళ్లి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు. ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు. ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది ఈ బిజినెస్ మీదే. నిజ నిజాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా, ఒక 2 days కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు. అది అందరి మనస్సాక్షులకి తెలుసు. ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి. మా అక్క అలాగే తిట్టడం జరిగింది. ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి, మనీ జనరేట్ అవ్వుద్ది అని ఇప్పుడు ఆడియో 2, ఆడియో 3 అనేసి ఇంకా ఇంకా లీక్ చేస్తే నేను ఒక్కటే చెప్తున్నానండి, తనని, మా అక్కని, అలెక్కి అని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి, అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడతారు.